ఈరోజు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ నుంచి మన మార్కెట్ కొంత నెగిటివ్‌గా రియాక్ట్ అయినా సెకండ్ హాఫ్‌లో చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా! మెయిన్‌లీ ఈరోజు మార్కెట్ ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి కారణం టెక్ కంపెనీస్. సో, ఈ టెక్ కంపెనీస్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్‌గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. దాని గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటు యూఎస్, ఇరాన్ వార్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవే కాకుండా నెక్స్ట్ 90 డేస్‌లోని బంపర్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ రిలేటెడ్‌గా కూడా మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియా చూసినట్లయితే దాని ట్రెండ్ మీకే అర్థమై ఉంటది ఆల్రెడీ. దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీటితో పాటు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీ మేనేజ్మెంట్ చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్‌లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 382 పాయింట్స్ పెరిగి 74,649 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగి 23,483 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.13% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే నిన్న నైట్ ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో బాగానే ప్రెషర్ అయితే కనపడచ్చు అనిపించింది. యాక్చువల్లీ ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు హెజ్బుల్లా వాళ్ళపైన చాలా స్ట్రాంగ్గానే అటాక్స్ చేస్తున్నారు కదా. ఆ అటాక్స్ ఆపాలని ఇరాన్ చాలాసార్లు అడుగుతున్నా ఇజ్రాయెల్ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో ఇంకా ఇరాన్ యుఎస్తోని డిస్కషన్స్ జరపదని, ఇప్పటివరకు డిస్కషన్స్ ఏవైతే జరిగాయో వాటిని అయితే క్లోజ్ చేసేస్తున్నట్లుగా న్యూస్ అయితే వచ్చింది. దాంతో యాక్చువల్లీ ఈరోజు మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ పెరగచ్చు, దానివల్ల మార్కెట్లో ప్రెషర్ కనపడచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజు మార్నింగ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయితే అయింది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఈయన ఆల్రెడీ నేతన్యూ గారితోనైతే డిస్కషన్స్ జరిపారంట. హెజ్బుల్లా వాళ్ళపైన ప్రెజెంట్ అయితే అటాక్స్ చేయొద్దు, అటాక్స్ అయితే ఆపాలని చెప్పేసి డిస్కస్ చేశాను. ప్రస్తుతానికైతే ఆ అటాక్స్ ఆపుతున్నారు వాళ్ళని చెప్పేసి ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చింది. ఈవెన్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా అటువంటి ట్వీట్ వచ్చింది. అండ్ దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఉన్నటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మరొక ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్స్ రావడంతో ఓకే, యుఎస్ ఇరాన్ మధ్యన పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, ప్రస్తుతానికి ఇవైతే ఆగిపోలేదు అని చెప్పి మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుంది. దీంతో పాటుగా ఈరోజు యాక్చువల్లీ మార్కెట్ని పాజిటివ్గా డ్రైవ్ చేసినటువంటి సెక్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్లీ ఐటీ స్టాక్స్లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ ఐటీ సెక్టర్లో పాజిటివ్ ఇంపాక్ట్ కనపడడానికి రీజన్ లాస్ట్ 6 months to 1 year నుంచి మనం చూసినట్లయితే ఈవెన్ వార్ ఇంపాక్ట్ కన్నా ముందే ఐటీ కంపెనీస్ పైన ఏ యొక్క ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా పడుతూ వస్తుంది కదా. ఎందుకంటే ఈ కొత్త ఏ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దీనివల్ల మన ఇండియన్ టెక్ కంపెనీస్ అన్ని వాళ్ళకు వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ని కోల్పోవచ్చు, దీనివల్ల ఐటీ కంపెనీస్ జాబ్ కట్స్ చేయొచ్చు, ఇటువంటి భయాలు అయితే మొదలయ్యాయి కదా. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి న్యూస్లు బట్టి మనం చూసినట్లయితే ఏ యొక్క ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ పైన అంత పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ నిన్న నైట్ ఎన్విడియా యొక్క ప్రమోటర్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇతను ఏమంటున్నారు, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు. అని ఏమంటున్నారంటే యాక్చువల్లీ ఏ వలన ఐటీ జాబ్స్ పోతాయి అని చెప్పి న్యూస్ ఏదైతే నడుస్తుందో అది కరెక్ట్ న్యూస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏ వలన ఐటీ సెక్టర్లోని చాలా న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, కొత్తగా చాలా కంపెనీస్ హైరింగ్ చేస్తాయి. సో ఐటీ సెక్టర్లో జాబ్స్ పోతాయన్న భయం ఇంకా పడాల్సినటువంటి పని లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐటీ కంపెనీస్కి కూడా చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఎన్విడియా ప్రమోటర్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దెన్ ఐటీ సెక్టర్ అంటే యూఎస్ లిస్టెడ్ ఐటీ స్టాక్స్లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 year నుంచి మన ఇండియన్ ఐటీ సెక్టర్ పైన మ్యాసివ్ ప్రెషర్ అయితే చూస్తున్నాం కదా. ఎప్పుడైతే ఇటువంటి న్యూస్ వచ్చిందో దానివల్ల డెఫినెట్గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది. దట్టు వాల్యుయేషన్స్ పరంగా మనం చూసినా కూడా మన ఇండియన్ ఐటీ స్టాక్స్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుండడంతోనే ఈరోజు సెషన్లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఓవరాల్గా ఐటీ ఇండెక్స్ మన నిఫ్టీని పాజిటివ్గా మూవ్ అయ్యేలా అయితే చేసింది. ఏ యొక్క ఇంపాక్ట్ నిజంగా ఐటీ సెక్టర్ పైన పడదా అంటే ఐటీ సెక్టర్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఆర్ పడదు అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఐటీ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడకుండా న్యూ ఆపర్చునిటీని కనుక క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్గా అది మన ఇండియన్ ఐటీ సెక్టర్కి చాలా పాజిటివ్ అవుతుంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఐటీ ఎంప్లాయీస్లో ఏదైతే భయం ఉన్నదో ఈ ఏ వల్ల జాబ్స్ పోతాయని చెప్పి ఆ భయం కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావచ్చు, ఈవెన్ యూబర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ వాడడం అంటే హ్యూమన్స్ కన్నా కూడా ఏ వాడడం వల్లనే వాళ్ళకి కాస్ట్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి న్యూ ఏ లైసెన్స్ అవి కూడా రెన్యూ చేసుకోకూడదని
వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. దాని గురించి వచ్చిన అప్డేట్ కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఓవరాల్గా దీనివలన ఐటీ ఎంప్లాయీస్కి అయితే ఇది మనం బిగ్ రిలీఫ్గానే చూడాలి. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ ఏఐ టెక్నాలజీ వలన కొత్త జాబ్స్ కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ మీద అయితే ప్లే చేసే అవకాశం ఉన్నది. దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనకి మరికొన్నాళ్ళలో తెలిసేటువంటి అవకాశం డెఫినెట్గా ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడే మనం టెక్ కంపెనీస్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా. ఎస్పెషల్లీ ఈ టెక్ కంపెనీస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏవైతే కంపెనీస్ ఏఐ అనే కాదు న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాయో డెఫినెట్గా అటువంటి కంపెనీస్కి నెక్స్ట్ చాలా బెనిఫిట్ అయితే కలగబోతుంది. నువ్వు ఈ ఏఐ రిలేటెడ్గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యూఎస్ లిస్టెడ్ కంపెనీస్ కావచ్చు, ఈవెన్ చైనీస్ కంపెనీస్ కావచ్చు, అటువంటి స్టాక్స్లో మనకి లాస్ట్ 1 to 2 ఇయర్స్లోని మంచి రన్అప్ కనపడింది కదా. ఈవెన్ ఏఐ అనే కాదు, మీరు చైనాలో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేసేటువంటి చాలా కంపెనీసే ఉన్నాయి. అటువంటి కంపెనీస్ అన్నిటిలో కూడా చాలా మంచి గ్రోత్ అన్నది కనపడుతుంది. ఇవనే కాదు, ఈవెన్ చాలా కంపెనీస్ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాయి కాబట్టి అటువంటి కంపెనీస్కి ఫ్యూచర్లోని చాలా మంచి గ్రోత్ అయితే చూడనున్నాయి. నువ్వు మన ఇండియన్ టెక్ కంపెనీస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే మన దగ్గర కూడా చాలా టెక్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మోర్ ఓవర్ ఈ కంపెనీస్ చూసినట్లయితే ఎక్కువగా సర్వీసెస్నే ఈ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. నువ్వు మన ఇండియన్ టెక్ కంపెనీస్ కూడా ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేసినటువంటి కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఆ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రోడక్ట్ డెవలప్ చేసినటువంటి కంపెనీస్ ఇంకా మన ఇండియాలో లేవు. ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కంపెనీస్లోని గ్రోత్ ఏదైతే వస్తుందో ఆ గ్రోత్ మనం కూడా పొందాలనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో మనకి ప్రెజెంట్ ఆ ఆపర్చునిటీ లేదు కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ని అదర్ కంట్రీస్కి కూడా మనం డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే చైనీస్ బేస్డ్ టెక్ కంపెనీస్ కావచ్చు, యూఎస్ బేస్డ్ టెక్ కంపెనీస్ కావచ్చు, ఇక్కడికి మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఈ ఎమర్జింగ్ టెక్ వల్ల వచ్చేటువంటి ఆపర్చునిటీతో పాటు లాస్ట్ 1 yearగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డాలర్కి అగెనిస్ట్గా మన రూపీ ఆల్మోస్ట్ 12% వరకు కరెక్ట్ అయింది కదా. రూపీ డిప్రిసియేషన్ ఏదైతే ఉన్నదో ఈ బెనిఫిట్ కూడా మనం ఫారిన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి దొరుకుతుంది. సో దానివల్ల బోత్ బెనిఫిట్స్ అయితే మనం పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సింపుల్ ఏదైనా ఇండివిజువల్ స్టాక్ రిలేటెడ్గా మనకి వర్క్ చేసి ఇన్వెస్ట్ చేయలేము అనుకోండి, అప్పుడు మనం ఈటీఎఫ్స్ రూట్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఈటీఎఫ్ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 2 ETFs చూపెడతాను చూడండి. ఇవి 2 చైనీస్ టెక్ ఈటీఎఫ్స్. ఈ 2 కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసినటువంటి కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇటువంటి ఈటీఎఫ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈటీఎఫ్ అనే కాదు, మీరు యూఎస్లో చూసారనుకోండి చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా, టెక్ బేస్డ్ లిస్టెడ్ కంపెనీస్. అటువంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సింపుల్, మీకు ఇన్ మనీ యాప్ ఉన్నది కదా, ఈ ఇన్ మనీ యాప్ ద్వారా మనం చైనీస్ ఈటీఎఫ్స్ కావచ్చు, ఇప్పుడు మాట్లాడుకున్నటువంటివి, అండ్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లాస్ట్ 10 yearsలో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యూఎస్ లిస్టెడ్ కంపెనీ ఎన్విడియా దగ్గరగా 33,000% రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. ఎన్విడియా రిలేటెడ్గా మీరు అందరూ కూడా వినే ఉంటారు కదా. అటువంటి కంపెనీస్లో కూడా మనం దీని ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఎన్విడియా అనే కాదు, యూఎస్ లిస్టెడ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని స్టాక్ ప్రైస్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఒక్క స్టాక్ని మనం అంత పెట్టి కొనాలంటే కొనలేం కాబట్టి ఈవెన్ ఫ్రాక్షన్ షేర్స్లో కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే సింపుల్గా మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అండ్ ఆ స్టాక్ ప్రైస్ 10,000 ఉందనుకోండి, మనం 10,000 పెట్టుకోని అవసరం లేదు. ఈవెన్ ఆ 100 రూపాయలతో కూడా ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఫ్రాక్షన్ షేర్స్ అన్నీ లభిస్తాయి. అంటే ఆ నెంబర్ని అండ్ అలాగే మనం ఇన్వెస్టెడ్ అమౌంట్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఎన్ని షేర్స్ అయితే ఫ్రాక్షన్ షేర్స్ వస్తాయో ఆ షేర్స్ అయితే మనకి ఇష్యూ చేస్తారు. దీంతోపాటు ఇన్ మనీ యాప్ ద్వారా మనం ఈవెన్ 500 రూపీస్తోని మంత్లీ ఎస్ఐపి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇటువంటివి ఇవ్వడం ద్వారా కేవైసీ ప్రాసెస్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు ఆన్లైన్లోనే. అండ్ మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ లేదా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఉండవు. అండ్ అంతేకాకుండా మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీకు ట్యాక్స్ రిపోర్ట్ కూడా ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవాలనుకున్నట్లయితే ఇన్ మనీ యాప్ ద్వారా మీరైతే అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈటీఎఫ్స్ కావచ్చు అండ్ స్టాక్స్లో కావచ్చు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ మనీ యాప్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు చూసారనుకోండి, డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. సో ఎవరైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇన్ మనీలోని అకౌంట్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ Q1 అంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ త్వరలోనే వస్తాయి కదా. ఈ జూన్ క్వార్టర్లోని మంచి నెంబర్స్ పోస్ట్ చేసేటువంటి కంపెనీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మీలో చాలామంది ఇన్స్టా వాడుతుంటారు కదా, అండ్ ఇన్స్టా రీల్స్ అయితే చాలామంది చూస్తూనే ఉంటారు. సో ఇన్స్టా రీల్స్ ఎవరైతే చూస్తున్నారో
వాళ్ళైతే ఈ ట్రెండ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. సమ్మర్ హాలిడేస్ ఎండ్ అవుతున్నటువంటి టైంలో లాస్ట్ 10-15 డేస్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ లైక్ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఊటీ కావచ్చు అండ్ కాశ్మీర్ కావచ్చు, ఇంక ఇండియాలో ఉన్నటువంటి చాలా టూరిస్ట్ ప్లేసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఇసుకేస్తే రాలనంత జనాలు, అది కూడా ప్రతి చోట కూడా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. అంటే అంతంత పెద్ద పెద్ద ప్లేసెస్లోని ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందంటే ఎంతమంది విజిట్ చేసి ఉంటారో ఆలోచించండి. సో యాక్చువల్లీ ఈ క్వార్టర్లోని ట్రావెలింగ్ చాలా ఎక్కువగా జరిగింది. దట్టు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. మరి అంతేకాకుండా ఈసారి ఎండలు కూడా ఎక్కువగా ఉండడం వలన హిల్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ చోట్లకి కూడా చాలా మంది ట్రావెలింగ్ అయితే చేశారు. దట్టు ఈ ఇయర్లోని ట్రావెలింగ్ ఇంకా ఎక్కువగా పెరిగింది. దీనివల్ల అక్కడ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్కి చాలా స్ట్రాంగ్ బుకింగ్సే జరిగి ఉండొచ్చు కదా ఈ క్వార్టర్లోని. సో దానివల్ల మనం ఈ Q1 రిజల్ట్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది హోటల్ కంపెనీస్ అయితే పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు కోవిడ్ తర్వాత నుంచి చూసినట్లయితే మన ఇండియాలో ట్రావెలింగ్ భయంకరంగా పెరుగుతుండడంతో హోటల్ సెక్టర్ అయితే చాలా బెనిఫిట్ అయితే పొందుతుంది. దీంతో పాటుగా ఈ Q1లో అయితే వీళ్ళు చాలా మంచి నెంబర్సే పోస్ట్ చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది. మీలో కూడా చాలా మంది ఇన్స్టా చూస్తుంటారు కదా, మీరు కూడా ఇటువంటి రీల్స్ అయితే చూసే ఉంటారు. మీలో ఎంతమంది ఇలాంటి రీల్స్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దాంతో ఎంత అంటే ట్రావెలింగ్ ఎక్కువ జరిగింది అన్నది మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సెక్టరే కాకుండా మిగతా ఏవైనా సెక్టర్స్లో మీరు ఇటువంటి పాజిటివ్ ట్రెండ్ అబ్జర్వ్ చేశారా Q1లో? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ సెక్టర్ పేరు కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. దాని రిలేటెడ్గా ఫర్దర్గా రీసెర్చ్ చేయడానికి మనం మిగతా మనీ పర్స్ వ్యూవర్స్కి కూడా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని హోమ్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ టైంలో చాలా కంపెనీస్ రిజల్ట్స్ కవర్ చేస్తుంటాం కదా, కానీ ఒక్కసారి ఎక్కువ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొన్ని కంపెనీస్ కూడా మిస్ అయిపోతుంటాం. ఈసారి రిజల్ట్స్ టైంలో కూడా ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఎక్కడో మిస్ అయింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్లో నెంబర్స్ డీసెంట్గానే ఉన్నాయి, కానీ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళ ప్రెజెంటేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 26లోని వీళ్ళు 4,000 crores పైనే టోటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27లో 5,500 crores టోటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళ టోటల్ ఇన్కమ్లో 30% పైనే గ్రోత్ డెలివర్ చేస్తామని గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ న్యూ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ న్యూ బిజినెస్ రెవెన్యూస్ చాలా బాగా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బిజినెస్ డబుల్ అవ్వచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. న్యూ బిజినెస్ బాగా గ్రో అవడం వలన వీళ్ళ ఓల్డ్ బిజినెస్ పైన ఇంపాక్ట్ పడుతున్నా ఆ ఇంపాక్ట్ కనపడదని, అండ్ దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంప్రూవ్ అవుతాయని వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీళ్ళు 11% ఎబిటా మార్జిన్ జనరేట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27కి అవి 13%కి ఇంప్రూవ్ అవుతాయని మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే దగ్గరగా 200 basis points వీళ్ళ ఎబిటా మార్జిన్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 బేస్ కేసుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 28 నాటికి వీళ్ళ రెవెన్యూస్ డబుల్ అవుతాయని చెప్పి మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ గైడెన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడి నుంచి ఆ గ్రోత్ మూమెంటమ్ని కనుక వీళ్ళు కంటిన్యూ చేయగలిసినట్లయితే డెఫినెట్గా కంపెనీకి అయితే అది పాజిటివ్ అవుతుంది. ఈ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే యూరోప్తో జరిగినటువంటి ట్రేడ్ డీల్ వల్ల కావచ్చు, అండ్ యూఎస్తో కూడా ఇప్పుడు ట్రేడ్ డీల్ అవుతున్నది కదా. సో ఇవన్నీ అవడం వల్ల ఓవరాల్గా మన కంట్రీ నుంచి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరగచ్చు. కాబట్టి టెక్స్టైల్ కంపెనీస్కి అయితే అది డెఫినెట్గా పాజిటివ్ ప్లే అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఈ వేదాంత వాళ్ళకి చెందినటువంటి ముంబై అండ్ ఢిల్లీ ఆఫీసెస్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ ఉన్నది కదా, ఈ వేదాంత రిసోర్సెస్ కి వేదాంత రాయల్టీ పేమెంట్స్ ఏవైతే పే చేసిందో దాని రిలేటెడ్ గా ఈ సెర్చ్ ఆపరేషన్స్ అయితే నడుస్తున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీనిలో వేదాంత గ్రూప్ ఏమైనా తప్పులు చేసిందని బయటపడినట్లయితే డెఫినెట్ గా వేదాంత పైన ఈడీ వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది వేదాంతకి నెగిటివ్ కావచ్చు. అలా కాకుండా వేదాంత ఏం తప్పు చేయలేదని బయటపడింది అనుకోండి, అది వేదాంత రిలేటెడ్ గా రిలీఫ్ కానుంది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు కూడా వేదాంత నుంచి ఏం క్లారిఫికేషన్ రాలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ గోద్రేజ్ గ్రూప్ వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు హై నెట్వర్త్ క్లయింట్స్ ఎవరైతే అసెట్స్ 2 crores అండ్ అబోవ్ ఉంటాయి
ఉంటాయో వాళ్ళకైతే ఈ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా దీనిలో ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, బిజినెస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ బిజినెస్ ద్వారా నెక్స్ట్ 5 years లోను వీళ్ళు 1 lakh crores AUM అయితే టార్గెట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ గోద్రేజ్ క్యాపిటల్ ద్వారా లెండింగ్ బిజినెస్ లో అయితే ఉన్నారు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు గోద్రేజ్ వెల్త్ ద్వారా వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్ లోని చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ కంపెనీస్ అయితే ఇప్పుడు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాయి. నెక్స్ట్ Shaadi.com యొక్క ఫౌండర్ అయినటువంటి అనుపమ్ మిట్టల్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్టింగ్ పోస్టే వచ్చింది. కార్పొరేట్ ఇండియాలో మనం చూసినట్లయితే ఎంప్లాయీస్ కి చాలా కంపెనీస్ శాలరీస్ అయితే డిలే చేస్తుంటాయి. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ ఫస్ట్ పే చేస్తే, కొన్ని కంపెనీస్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే 7th రోజున శాలరీస్ పే చేస్తుంటాయి. దీనివల్ల ఎంప్లాయీస్ స్ట్రగుల్ అవుతుంటారని, సో దానిలో భాగంగానే వీళ్ళ Shaadi.com ఏదైతే ఉన్నదో చాలా సంవత్సరాల క్రితమే వీళ్ళ పే రోల్ మోడల్ ని చేంజ్ చేసి ఆల్మోస్ట్ మంత్ ఎండ్కే వీళ్ళ శాలరీస్ అయితే రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే కాకుండా మంత్లీ ఎంప్లాయీ శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో రిలీజ్ చేసే కన్నా కూడా ఎవ్రీ మంత్ 15 days కి ఒకసారి ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ గనక రిలీజ్ చేసినట్లయితే డెఫినెట్ గా అది ఎంప్లాయీస్ కి బిగ్ రిలీఫ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. సో దీని రకంగా కార్పొరేట్ ఇండియా అయితే ఆలోచించి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే ఎంప్లాయీస్ కి అది అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మంత్ ఎండ్ వరకు కూడా శాలరీ గురించి వెయిట్ చేసే కన్నా కూడా 15 రోజులకు ఒకసారి ఆ 15 days కి ఏదైతే శాలరీ ఉంటుందో అది వచ్చినట్లయితే వాళ్ళ ఖర్చుల్ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన స్టెప్ తీసుకోవాలి. అండ్ కంపెనీస్ కి ఇటువంటి చేంజెస్ చేయాలంటే పెద్ద టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైంలో ఇలాంటివి చేయొచ్చు. సో ఈ విధంగా ఆలోచించాలని చెప్పి ఈయనైతే షేర్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? 15 రోజులకు ఒకసారి శాలరీని ఇవ్వడం బెటరా, లేదా మంత్ అంతటికి కలిపి ఒకసారి శాలరీ ఇవ్వడం బెటర్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అంటే 15 days బెటర్ అంటే 15 days అని, లేదా మంత్ అయిన తర్వాత ఇవ్వడం బెటర్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ప్రీవియస్ గా వేరియస్ మెటల్స్ పైన చాలా స్ట్రాంగ్ టారిఫ్స్ విధించింది కదా. ఇప్పుడు వార్ జరుగుతుండడం వల్ల ఈ మెటల్స్ యొక్క అవైలబిలిటీ తగ్గడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కొన్నిటిపైన టారిఫ్స్ అయితే రెడ్యూస్ చేసింది. దీనిలో భాగంగా అగ్రి ఎక్విప్మెంట్ పైన టారిఫ్స్ ని 25% నుంచి 15% కి తగ్గించడం జరిగింది. అండ్ ఏవైతే కంట్రీస్ యుఎస్ తో ట్రేడ్ డీల్ చేసుకుని ఉంటాయో అటువంటి కంట్రీస్ నుంచి వచ్చే మొబైల్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ పైన టారిఫ్స్ ని 15% గా విధించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10% కి కూడా తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఆ కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కదా, ఒకవేళ ఆ కంపెనీస్ 85% యుఎస్ స్టీల్ ఆర్ అల్యూమినియం ని గనక ఈ క్యాపిటల్ ఎక్విప్మెంట్ లో యూజ్ చేసినట్లయితే టారిఫ్స్ 10% కి తగ్గించుకునేందుకు క్వాలిఫై అవుతాయని చెప్పి యుఎస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ టారిఫ్స్ ఇలాగే పెంచుకుని ఉన్నట్లయితే యుఎస్ సిటిజన్స్ పైన కూడా బర్డెన్ పడుతుంది. ఎందుకంటే ఈ వార్ తర్వాత స్టీల్, అల్యూమినియం, కాపర్ యొక్క అవైలబిలిటీ కూడా తగ్గుతున్నది. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కూడా కొంత వెనక్కి తగ్గినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అనంతరాజ్ వాళ్ళు హర్యానా గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా అనంతరాజ్ అండ్ అలాగే హర్యానా గవర్నమెంట్ కి చెందినటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ కలిపి హర్యానా స్టేట్ లోని డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే డేటా సెంటర్ ఆపర్చునిటీ రిలేటెడ్ గా అనంతరాజ్ వాళ్ళు హర్యానా గవర్నమెంట్ తో ఈ MOU సైన్ చేసిన అప్డేట్ వచ్చిందో దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనిలో భాగంగా హర్యానాలోని అనంతరాజ్ వాళ్ళు 25,000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి డిఫెన్స్ PSU కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 52 crores 82 lakhs. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు BEL వాళ్ళకి ఎలక్ట్రో ఆప్టిక్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2027 సెప్టెంబర్ కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళు కొత్తగా 575 crores వర్త్ ఆర్డర్స్ ని వినేనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మెజారిటీ ఆఫ్ ది ఆర్డర్స్ వీళ్ళకి T&D సెగ్మెంట్ లోనే రావడం జరిగింది. ఇవే కాకుండా వీళ్ళు 400 crores ఆర్డర్స్ రిలేటెడ్ గా L1 పొజిషన్ లో కూడా ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కొత్త ఆర్డర్స్ ఏవైతే విన్నారో ఇది ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి QIP రూట్ లో ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారని మెన్షన్ చేయలేదు, కానీ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళు టోటల్ గా 500 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఫండ్ రైజ్ లోని వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ ని 37.74 rupees పర్ షేర్ గా ఫిక్స్ చేశారు.
చేశారు అండ్ దీనిపైన ఫర్దర్ గా 5% వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేసే అవకాశం ఉన్నది. ఈ రైజ్ చేసినటువంటి ఫండ్ ని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి ఎన్హెచ్పిసి స్టాక్ లో ఈ రోజు సెషన్ లో బాగానే ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ ఎన్హెచ్పిసి లో గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని దగ్గరగా 6% ఆఫ్ ది స్టేక్ ని ఓఎఫ్ఎస్ రూట్ లో వీళ్ళు సెల్ చేయబోతున్నట్టుగా నిన్న నైట్ అనౌన్స్ చేశారు. ఈ ఓఎఫ్ఎస్ ఆల్రెడీ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కు ఓపెన్ అయింది. ఫస్ట్ 3% స్టేక్ ని అయితే వీళ్ళు సెల్ చేస్తారు. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగినట్లయితే అనదర్ 3% స్టేక్ ని సెల్ చేస్తామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఓఎఫ్ఎస్ డే 1 రోజే కంప్లీట్ సబ్స్క్రైబ్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఓఎఫ్ఎస్ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 71 రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ లో అంటే నిన్న క్లోజ్ అయిన ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ ఓఎఫ్ఎస్ యొక్క ఫ్లోర్ ప్రైస్ నియర్లీ 8% డిస్కౌంట్ లో గవర్నమెంట్ ఆఫర్ చేయడం అండ్ ఓఎఫ్ఎస్ ఈ రోజు ఓపెన్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఎన్హెచ్పిసి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్ అండ్ ఒబెసిటీ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి సెమీ గ్లూటెడ్ జెనరిక్ వెర్షన్ ని వేరియస్ ఫార్మా కంపెనీస్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు ఈ సెమీ గ్లూటెడ్ సింగిల్ షాట్ ప్రీ ఫిల్డ్ సిరంజెస్ ని ఇండియాలో లాంచ్ చేసినట్లుగా ఈ విధంగా లాంచ్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ కంపెనీ వీళ్ళదే అని అండ్ దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 350 రూపీస్ గా వీళ్ళైతే క్లోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సెమీ గ్లూటెడ్ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా మంచి డిమాండ్ అయితే కనపడుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ ఫార్మా కంపెనీస్ అయితే పోటీ పడుతున్నాయి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు నార్వేస్ లార్జెస్ట్ బ్యాంక్ అయినటువంటి డిఎన్బి బ్యాంక్ తో వీళ్ళకి ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ స్ట్రాటజిక్ కొలాబరేషన్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డిఎన్బి బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ క్రైమ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు మోడర్నైజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక ఇన్ మనీ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఎవరైనా ఫారెన్ కి కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని డైవర్సిఫై చేసుకోవాలంటే ఫారెన్ కంపెనీస్ లో అది ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇన్ మనీ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ యాప్ లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.